ప్రజ్ఞా సిద్ధాంతాలు, థియరీస్ ఆఫ్ ఇంటెలిజెన్స్, ఏకకారక సిద్ధాంతం, యూనిఫాక్టర్ థియరీ. దీన్ని ప్రతిపాదించింది బినే అనే శాస్త్రవేత్త. ఇతడు ఫ్రాన్స్ దేశానికి చెందిన వ్యక్తి. అయితే దీన్ని బలపరిచింది మాత్రం స్టెర్న్, టెర్మాన్, హెబ్బింగ్ హౌజ్. వీరి ప్రకారం ప్రజ్ఞ అనేది ఒకే కారకంతో ఏర్పడను. అంటే ఒకే రంగంలో ప్రావీణ్యం ఉంటే మిగిలిన అన్ని రంగాల్లో ప్రావీణ్యం ఉంటుందని ఇతను చెప్పడం జరిగింది. ఉదాహరణ, గణితంలో కానీ ఎవరికైనా సైన్స్లో కానీ నిష్ణాతుడైన వ్యక్తి మిగతా అన్ని సబ్జెక్టుల్లో కూడా అదే ప్రావీణ్యత కలిగి ఉంటాడనేది ఇతని భావన. కానీ ఈ భావనని సరైనది కాకపోవటం వల్ల అందరూ తిరస్కరించడం జరిగింది. దీన్నే సాంప్రదాయక ప్రజ్ఞా సిద్ధాంతం అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి టూ ఫ్యాక్టర్ థియరీ, ద్వికారక సిద్ధాంతం. దీనిని ప్రతిపాదించింది స్పియర్ మ్యాన్. ఇతడు బ్రిటన్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఇతడు రచించిన గ్రంథం వచ్చేసి ద ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్. ఈయన ప్రకారం వ్యక్తిలోని ప్రజ్ఞ సాధారణ కారకము, ప్రత్యేక కారకంల కలయిక అనేది ఇతని ప్రకారం జనరల్ ఫ్యాక్టర్ అండ్ స్పెసిఫిక్ ఫ్యాక్టర్. ప్రతి వ్యక్తి మానసిక చర్యల్లో రెండు కారకాలు ఉంటాయని, రెండు ప్రాధాన్యం కలవే అని ఇతని ఉద్దేశం. సామాన్య కారకం అనువంశిక వల్ల వస్తుంది లేదా వ్యక్తిలో స్థిరంగా ఉంటుంది. దీనివల్ల అభ్యాసనం, అనుభవాలు ఎక్కువ తక్కువ చేయలేం. ప్రజ్ఞా పరీక్షలన్నీ ఈ సాధారణ కారకాన్ని మాపనం చేస్తాయి. దీని ఆధారంగా ఒక వ్యక్తి అల్ప ప్రజ్ఞావంతుడా, అధిక ప్రజ్ఞావంతుడా అని నిర్ణయిస్తారు. ఒక వ్యక్తిలో ఒకే సామాన్య కారకం ఉంటుంది. ఒకే కృత్యంలో సామాన్య కారకం ప్రభావం కూడా ఉంటుంది. అన్ని విషయాల్లో సమానంగా ఉంటుందని ఇతని ఉద్దేశం. నెక్స్ట్ వచ్చేసి స్పెసిఫిక్ ఫ్యాక్టర్. ఇది పరిసరాల ప్రభావం వల్ల వస్తుంది. ప్రత్యేక కారకం అనేది పరిసర వల్ల ప్రభావితం అవుతుంది. దీని ద్వారా అభ్యాసనం ద్వారా ఈ ప్రత్యేక కారకాన్ని పెంపొందించుకోవచ్చు. ప్రజ్ఞా పరీక్షలు కూడా మాపనం చెయ్యవు. దీని ఆధారంగా ప్రజ్ఞ విషయంలో వైయక్తి భేదాలను నిర్ణయిస్తారు. ఈ ప్రత్యేక కారకాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నిర్దిష్టమైన విషయాల్లో మాత్రమే ప్రత్యేక కారక ప్రభావం ఉంటుంది. వ్యక్తి కృత్యాన్ని బట్టి, కాలాన్ని బట్టి కూడా ఇది మారుతూ ఉంటుంది. నెక్స్ట్ సిద్ధాంతం వచ్చేసి మల్టిపుల్ ఫ్యాక్టర్ థియరీ, బహుకారక సిద్ధాంతం. దీన్ని ప్రతిపాదించిన ఎవరంటే థార్నడైక్. ఇతడు అమెరికా దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఈయన ప్రకారం ఒక వ్యక్తిలో అధిక సంఖ్యలో ఉన్న నిర్దిష్ట సామర్థ్యాల సముదాయమే ప్రజ్ఞ అని చెప్పాడు. అంటే ఒక రంగంలోని ప్రావీణ్యం మరో రంగంలోని ప్రావీణ్యాన్ని నిర్ధారించలేదనేది ఇతని యొక్క ఉద్దేశం. ఈయన ప్రజ్ఞని 3 రకాలుగా తెలిపారు. అవి మూర్త, అమూర్త, సాంఘిక. ఈయన మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథంలో ప్రజ్ఞకు 4 క్వాలిటీస్ ఉంటాయని తెలిపాడు. ఒకటి స్థాయి లేదా అంతస్తు. ఒక కృత్యం యొక్క క్లిష్టతను తెలిపేది స్థాయి, అంతస్తు. వ్యాప్తి లేదా విస్తరణ. ప్రతి క్లిష్టత స్థాయిలో ఎన్ని కృత్యాలు చేశాడో తెలియచేసేదే వ్యాప్తి. వైశాల్యం. ప్రతి స్థాయిలో అన్ని వ్యాప్తుల మొత్తం అనేది తెలియజేస్తుంది. నిష్పాదన వేగం. ఒక కృత్యాన్ని ఎంత వేగంగా చేశాడనేదే నిష్పాదన వేగం. ఏదో ఒకటి కాకుండా పై 4 కారకాలు కలిసి పనిచేస్తాయని, అన్ని కారకాల సముదాయమే ప్రజ్ఞ అనేది ఇతని యొక్క ఉద్దేశం. పై 4 గుణాలను మాపనం చేయడానికి థార్నడైక్ CAVD అనే మాపనాన్ని తయారు చేశాడు. C అంటే సెంటెన్స్ కంప్లీషన్, ఆర్థమెటిక్, వొకాబులరీ, డైరెక్షన్స్, వాక్య పురాణం, అంకగణితం, పదజాలం, నిర్దేశాలు. నెక్స్ట్ వచ్చేసి సామూహిక కారక సిద్ధాంతం, గ్రూప్ ప్యాటర్న్ థియరీ. దీన్ని ప్రతిపాదించింది ఎవరంటే థార్స్టన్. ఇతడు అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. ఇతడు ప్రతిపాదించిన ఈ సిద్ధాంతానికి గల మరొక పేరు వచ్చేసి ప్రాథమిక మానసిక శక్తుల సిద్ధాంతం. ఈయన రచించిన గ్రంథం వచ్చేసి ప్రైమర్ మెంటల్ ఎబిలిటీస్ అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. ఈయన స్పియర్మ్యాన్ రూపొందించిన ద్వికారక సిద్ధాంతంలోని జీ ఫ్యాక్టర్ భావనను వ్యతిరేకించి ప్రజ్ఞలో ఒకే సాధారణ కారకం ఉండదని, 7 ప్రాథమిక మానసిక సామర్థ్యాల కలయిక ప్రజ్ఞాన్ని తెలిపారు. P పర్సెప్చువల్ ఎబిలిటీ, ప్రత్యక్ష సామర్థ్యం. M మెమొరీ. N న్యూమరికల్ ఎబిలిటీ. R రీజనింగ్ ఎబిలిటీ, ప్రత్యేక అంశాల నుండి, సాధారణ అంశాల నుండి ప్రత్యేక అంశాలను ఆలోచించే సామర్థ్యం.
ప్రత్యక్ష సామర్థ్యం అంటే మన జ్ఞానేంద్రియాలైనటువంటి కన్ను, ముక్కు, నోరు, స్కిన్ వీటి ద్వారా విషయాలను గ్రహించగలిగే సామర్థ్యం. స్మృతి సామర్థ్యం అంటే ధారణలో ఉన్న విషయాలను తిరిగి జ్ఞప్తికి తెచ్చుకోగలమా లేదా అనే సామర్థ్యం. సంఖ్యా సామర్థ్యం గణితంలోని అంశాలను త్వరగా గ్రహించగలమా లేదా. తార్కికం అంటే అగమనాత్మక, నిగమనాత్మక వివేచన చేయగలిగే సామర్థ్యం ఉందా లేదా అనేది తెలుపుతుంది. స్పెషల్ ఎబిలిటీ ప్రాదేశిక సామర్థ్యం స్థలాన్ని బట్టి వస్తువులతో వ్యవహరించే సామర్థ్యాన్ని. వెర్బల్ ఎబిలిటీ శాబ్దిక సామర్థ్యం పదాలను చదవటం, రాయగలిగే సామర్థ్యం. వర్డ్ ఫ్లూయెన్సీ పదాలను ధారాళంగా ఉపయోగించుకునే సామర్థ్యం. ఈ సిద్ధాంతం ఆధారంగా ఈయన ప్రజ్ఞా పరీక్షలు రూపొందించారు. దాన్ని ప్రైమరీ మెంటల్ ఎబిలిటీ టెస్టెస్ అందరు. అయితే ఈ పరీక్షలు ప్రజ్ఞను కాకుండా సహజ సామర్థ్యాలను మాత్రమే కొలవటం ద్వారా ఈయనని సహజ సామర్థ్య పరీక్షల మాపన ఆద్యుడిగా పిలుస్తారు. నెక్స్ట్ వచ్చేసి స్వరూప నమూనా సిద్ధాంతం, స్ట్రక్చరల్ ఆఫ్ ఇంటెలిజెన్స్. దీన్ని ప్రతిపాదించింది గిల్ఫర్డ్. ఇతడు అమెరికా దేశానికి చెందినటువంటి వ్యక్తి. అయితే గిల్ఫర్డ్ దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని సైకాలజీ ప్రయోగశాలలో 1966 సంవత్సరంలో ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. అయితే ప్రజ్ఞను అర్థం చేసుకోవాలంటే 3 విశేషకాలను పరిగణించాలని చెప్పడం జరిగింది. విషయము, ప్రచాలకాలు, ఉత్పన్నాలు. వ్యక్తి దేని గురించి ఆలోచిస్తాడో, థింకింగ్ చేస్తాడో అదే విషయం. ప్రచాలకాలు వ్యక్తి హౌ ఈజ్ థింకింగ్, ఎలా ఆలోచిస్తాడో తెలిపేది ప్రచాలకాలు. ఉత్పన్నాలు ఆలోచన ఫలితాలనే సూచించేది ఉత్పన్నాలు, రిజల్ట్స్. అయితే ఇందులో విషయంలో 5 కారకాలు, ప్రచాలకాలలో 5 కారకాలు, ఉత్పన్నాలలో 6 కారకాలు ఉన్నాయి. మొత్తం 5 × 5 × 6 అంటే టోటల్ 120 5 × 5 × 6 150 కారకాలు ఉన్నాయి. విషయం కాంటినెంట్ SQBF. S means sounds, symbols, semantics. BE means behavior. F means figures. Next ప్రచాలకాలు C²MED. C means cognates, convergent thinking. M means memory. E means evaluation. D means divergent thinking. ఉత్పన్నాలు U means units. S means systems. I means implications. R means relations. T means transformation. C means classes.